పండిత పుత్ర పరమసుంట అది ఓల్డ్ ట్రెండ్. పోలీస్ పుత్ర గజ దొంగ ఇది నయా ట్రెండ్. తాను పోలీస్ కొడుకు, తండ్రి దొంగలను వేటాడుతూ ఉంటే కొడుకు మాత్రం దొంగతనాలు చేస్తున్నాడు. చైన్ స్నాచింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు ఓ పోలీస్ పుత్ర రత్నం. విషయం తెలుసుకున్న తండ్రి మందలిస్తాడు అనుకుంటే అందుకు భిన్నంగా స్టేషన్లో హల్చల్ చేశాడు. నా కొడుకు మీదే కేసు పెడతారా, అంతు చూస్తానంటూ హంగామా చేశాడు. ఘట్కేసర్ పిఎస్లో జరిగిన ఈ ఘటన హాట్ టాపిక్గా మారింది. ఇతను అజ్మీరా కిషన్ ఘట్కేసర్ పోలీస్ స్టేషన్లో హోంగార్డ్గా పనిచేస్తున్నాడు. ఇతడి పేరు వెంకటేష్. అజ్మీరా కిషన్ కొడుకు. తండ్రి పోలీస్ అయితే కొడుకు వెంకటేష్ వృత్తి మాత్రం దొంగతనాలు. ఓవైపు తండ్రి బాధ్యతాయుతమైన పోలీస్ శాఖలో పనిచేస్తూ దొంగల్ని వేటాడుతుంటే కొడుకు బాధ్యతారహితంగా తిరుగుతూ వ్యసనాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తున్నాడు. తాజాగా ఓ దొంగతనం కేసులో వెంకటేష్ అరెస్ట్ అయ్యాడు. ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏదులాబాద్లో జరిగిన బంగారు గొలుసు దొంగతనం కేసులో దర్యాప్తు జరిపిన పోలీసులు దొంగతనం చేసింది వెంకటేష్గా గుర్తించారు. వెంకటేష్ను అరెస్టు చేసి వివరాలు సేకరిస్తుండగా తండ్రి అజ్మీరా కిషన్ ఓ హోంగార్డ్ అని చెప్పడంతో పోలీసులు షాక్ అయ్యారు. పోలీస్ కొడుకు అయి ఉండి దొంగతనాలు చేయడమేంటని నివ్వెరపోయారు. విషయాన్ని తండ్రికి తెలిపారు పోలీసులు. కొడుకును అరెస్ట్ చేసిన విషయం తెలిసి పోలీస్ స్టేషన్కు వచ్చాడు అజ్మీరా కిషన్. దొంగతనాలు చేస్తూ పట్టుబడ్డ కొడుకును చూసి తండ్రి మందలిస్తాడు అనుకుంటే సీన్ రివర్స్ అయింది. ఘట్కేసర్ పోలీస్ స్టేషన్కు వచ్చిన అజ్మీరా కిషన్ తోటి పోలీసులపైనే చిందులేశాడు. స్టేషన్లో హంగామా సృష్టించాడు. తన కొడుకుపైనే కేసు పెడతారా, మీ అంతు చూస్తానంటూ అరుపులు కేకలతో హడలెత్తించాడు. అజ్మీరా కిషన్ భార్య కూడా అదే స్థాయిలో రెచ్చిపోయింది. పోలీస్ స్టేషన్లో కేసు దర్యాప్తు చేస్తున్న క్రైమ్ సిఐ శ్రీనివాస్ ఛాంబర్లోకి దూసుకువెళ్లి విధులను అడ్డుకోవడమే కాకుండా బిగ్గరగా అరుస్తూ హంగామా చేశాడు. కులం పేరుతో నన్ను నా కొడుకును దూషించారని, ఉల్టా మీపై కేసు పెడతానంటూ అజ్మీరా కిషన్ న్యూసెన్స్ చేశాడు. పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా అజ్మీరా కిషన్ మాత్రం అదుపు తప్పి ప్రవర్తించాడు. ఎస్ఐ రాము ఫిర్యాదు మేరకు హోంగార్డ్ అజ్మీరా కిషన్పై కేసు నమోదు చేశారు ఘట్కేసర్ పోలీసులు. జరిగిన ఘటనపై ఉన్నతాధికారులకు కూడా సమాచారం ఇచ్చారు. మొత్తంగా దొంగతనం కేసులో వెంకటేష్, అతడిని కాపాడేందుకు ప్రయత్నించి అజ్మీరా కిషన్ అడ్డంగా బుక్కయ్యారు.